7:41 అవుతుంది. ఆన్ చేసిన కాంచెలు ఒక్క రైడ్ కూడా వాళ్ళే. ఇన్స్టామార్ట్ పడ్డది, ఇక పోతున్నా తీసుకొని. ఫస్ట్ రైడ్ అయితే ఇన్స్టామార్టే. ఇక బైక్ రైడ్స్ పడతలేవు. పికప్ అయింది, ఐటెంలు అన్నీ చెక్ చేసుకున్నా, బరాబరే ఉన్నాయి. డెలివరీ లొకేషన్ ఇక్కడనే, జస్ట్ 200 మీటర్స్. ఫస్ట్ ఇన్స్టామార్ట్ రైడ్ లొకేషన్కి వచ్చినాం, కస్టమర్ కాల్ చేద్దాం. 29 రూపీస్ ఫస్ట్ దానికి, సెకండ్ కూడా పడ్డది. మళ్ళీ నేను పికప్ 1 కిలోమీటర్ డెలివరీ. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఇది మనం 5వ తారీఖు చేసిన డ్యూటీ, ఇది డీటెయిల్స్ అన్నీ. సో ఇప్పుడు మన దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే, పొద్దున్నాక కష్టపడి 1000 రూపాయలు సంపాదించుడు కాదు, తక్కువ టైంలో 1000 రూపాయలు ఎట్లా సంపాదించేది అనేది ఈ వీడియో కాన్సెప్ట్. సో ప్రతిరోజులాగే ఊబర్ ఆన్ చేసిన పొద్దున్న 7 గంటలకి. 7 గంటలకి ఊబర్ ఆన్ చేస్తే ఏమో రైడ్స్ పడలేదు. 8 గంటలకు ఇన్స్టామార్ట్ స్టార్ట్ అయినాయి. ఒక 2 ఇన్స్టామార్ట్ కొట్టినాక 8 గంటలకు ఊబర్ స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి 10:30 వరకు చేసిన ఊబర్ రైడ్స్ కానీ ఇన్స్టామార్ట్ కానీ. సో ఆ టైంలో మనకు అమౌంట్ ఎంత అయిందంటే 618 రూపీస్ అయింది, అంటే 618 రూపాయలు అయింది. దాని తర్వాత వర్క్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ ఆన్ చేసిన. 5 o'clock ఆన్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ 5 కాకుండా 6 o'clock ఆన్ చేసిన. 6 నుంచి 9 వరకు మనకు 450 రూపీస్ అయినాయి. మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ 1050 రూపీస్ అయినాయి అన్నట్టు. ఇప్పుడు ప్రతిరోజు పనిచేసేటోళ్ళు మార్నింగ్ 7 లేదా 8 నుంచి నైట్ 10 వరకు చేస్తారు. వాళ్ళు ఒక 1500-1600 సంపాదిస్తారు. వాళ్ళు ఒక 200-300 పెట్రోల్ అవుతుంది, 100 రూపాయలు ఖర్చులు అవుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు నేను చేసినట్టు మార్నింగ్ 7 to 11 ప్లస్ మళ్ళీ 5 to 10 చేసినాం అనుకో, నేను జస్ట్ 90 కిలోమీటర్స్ జరిగిన మనకు 1050 రూపీస్ అయినాయి. మనది ఎలక్ట్రిక్ బండి కాబట్టి ఖర్చు ఏముండదు. ఒకవేళ మామూలుగా మీ పెట్రోల్ బండి అయినా కానీ జస్ట్ 150 to 200 రూపీస్ ఖర్చు అవుతుంది. మీరు మధ్యాహ్నం ఖాళీగా ఉండొచ్చు, ఇంటికి పోయి అన్నం కూడా తినొచ్చు. తక్కువ టైంలో తక్కువ కష్టపడి ఎక్కువ అమౌంట్ ఎట్లా సంపాదించాలనో మనం అదే పని చేస్తామన్నట్టు, అట్లనే చేస్తామన్నట్టు. సో మార్నింగ్ 7 to 11 వరకు అయితే మస్తు రైడ్స్ పడతాయి, ఆ టైంలో చేసుకోవచ్చు. ఈవినింగ్ 5 to 10 వరకు కూడా రైడ్స్ బాగానే పడతాయి, అప్పుడు కూడా చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఇదంతా తిన్నావు కదా, ఎక్కడన్నా నా ముచ్చట నచ్చినట్టయితే జర లైక్ సబ్స్క్రైబ్ చేయు, మర్చిపోకు, జర అస్సలు మర్చిపోకు. రైటా? పైలెం జర పైలెం.